యాకోబు తన కుమారుడిని యోసేపుని తన దగ్గర పెట్టుకొని మిగతా బిడ్డలు మందం మేపుతున్నారు. అమ్మా ఏం మేపుతున్నారు? మందం మేపుతున్నారు. ఇక్కడ గమనించాలి, వీళ్ళు ఉన్నది ఎక్కడంటే హెబ్రోన్లో ఉంటారు. స్తోత్రం. ఆమె ఎక్కడుంటారు? హెబ్రోన్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఉంది ఎక్కడ? షేకేములు. హెబ్రోన్ నుంచి షేకేమికి 80 కిలోమీటర్లు. అర్థం చేసుకోవాలి. హెబ్రోన్ నుండి షేకేమికి 80 కిలోమీటర్లు. ఇప్పుడు యోసేపు పిలిచి అన్నాడు, నాయన మీ అన్నయ్యలు హెబ్రోన్లో షేకేములో మందం వెళ్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి మంద సమాచారం తెలుసురా అన్నాడు. ఎంత దూరం? 80 కిలోమీటర్లు. మనం కనీసం పనులు వెళ్ళమంటే వెళ్తారా? నాకు పని ఉంది గారు అంటారు. ఏమంటారు? కానీ యోసేపు అండి 80 కిలోమీటర్లు అన్నలు సమాచారం తెలుస్తామని ఎవరు చెప్పారు? తండ్రి చెప్పారు. అంటే ఒకటి యోసేపు చెప్పింది వినే మనస్తత్వం కలిగి